సీతాదేవిని అపహరించడానికి కారణమైన ఆ బంగారు జింక ఎవరో మీకు తెలుసా? సీతారాములు వనవాస సమయంలో అడవిలో ఉన్నప్పుడు సీతకు ఒక అద్భుతమైన బంగారు జింక కనిపించింది. ఆ అందం చూసి, ఇంత అందమైన జింక మన రాజ్యంలో ఉంటే చాలా అందంగా ఉంటుంది, మనం రాజ్యానికి వెళ్ళినప్పుడు ఈ జింకను మనతో తీసుకుని వెళ్దామని రాముణ్ణి సీతాదేవి అడుగుతుంది. లక్ష్మణుడు మాత్రం అనుమానపడుతూ అది సహజమైన జింక కాకపోవచ్చు అంటారు. కానీ రాముడు సీత కోరిక కోసం జింక వెంబడి అడవిలోకి వెళ్తారు. ఆ జింక వెంబడించిన రాముడు బాణం వెయ్యగానే ఆ జింకకు రాముడు వేసిన బాణం తగిలి అసలు రూపంలోకి మారుతుంది. అది ఒక రాక్షసుడు. ఆ రాక్షసుడు ఎవరో కాదు, రాముడు చిన్న వయసులో చంపిన రాక్షసి తాటకి కొడుకు మారీచుడు. అతడు రావణుడి దగ్గర సహాయకుడుగా ఉండేవాడు. ఆ రాక్షసుడు చనిపోయే సమయంలో రాముడి స్వరంలో హా సీత, హా లక్ష్మణ అని అరుస్తాడు. అది విని సీతాదేవి భయంతో లక్ష్మణుణ్ణి పంపిస్తుంది. అప్పుడే రావణుడు వచ్చి సీతాదేవిని అపహరిస్తాడు. ఈ వీడియో గానీ నచ్చితే చిన్న లైక్ చేయండి.